అన్నవరం దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులతో 8 మంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచే సమస్య ఉన్నా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు దేవస్థానం ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యం లేకపోవడంతో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకి నిన్న మధ్యాహ్నం నుంచి కొంత అస్వస్థత కూడా గురయ్యారు. అంటే జ్వరం అది కూడా వచ్చింది. అయితే నర్సులది కూడా వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా ముందు ఇంజెక్షన్స్ అలాగే అత్యవసరమైనటువంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తే వెంటనే కార్యనిర్వహణాధికారి వారు దేవస్థాన హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకైనా మంచిది రాత్రి ఈ అసౌకర్యం ఏ పిల్లవారికి కలగకూడదని చెప్పేసి తుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మిగిలినటువంటి ట్రీట్మెంట్ కూడా కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. శ్రీ సత్యదాస్ స్మారకాగమ పాఠశాలలో విద్యార్థులకి నిన్న మధ్యాహ్నం నుంచి కొంత అస్వస్థత అది కూడా గురయ్యారు. అంటే జ్వరం అది కూడా వచ్చింది. అయితే నర్సులది కూడా వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా ముందు ఇంజెక్షన్స్ అలాగే అత్యవసరమైనటువంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూస్తున్నాం, ఏదైతే అన్నవరం దేవస్థానం ఆగమ పాఠశాలలోని విద్యార్థులకు జ్వరం, వాంతులు అయినట్టుగా తెలుస్తుంది. దీంతో వారు అస్వస్థతకు గురి కావడంతో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా అయిన కారణాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్. ఆగమ పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, జ్వరం కారణంగా ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొంతమంది విద్యార్థులు అని చెప్తున్నారు. వారి కండిషన్ ఏ విధంగా ఉంది? అసలు ఇట్లా ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడానికి గల కారణం ఏమనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ ఆశ. అన్నవరం దేవస్థానం రత్నగిరిపై వేద పాఠశాలలో మరోసారి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే గత నెలలో 4 రోజుల పాటు కిర్లంపూడి సత్రంలో దత్త పురోహితి హోమాలలో అయితే వీళ్ళు పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇదంతా కూడా తిరిగి వారు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా స్వల్ప అస్వస్థకు గురవడంతో ఈ విషయాన్ని కప్పుపుచ్చేందుకు దేవస్థాన ఆసుపత్రి సిబ్బంది అయితే గుట్టుగా ఉంచిన పరిస్థితి కనబడింది. అయితే ఆసుపత్రిలో వీరు వైద్య సేవలు అందించినప్పటికీ కూడా మెరుగైన వైద్య సేవల కోసం అందకపోవడంతో వారిని ఎవరైతే ఆలయ ఈవో సుబ్బారావుతో పాటు ఆలయ విభాగ అధికారులు భాస్కర్రావు, రామకృష్ణ హుటాహుట్న తుని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించిన పరిస్థితి కనబడింది. అయితే విద్యార్థులు మిరియాల చారు వల్లే విద్యార్థులు డిహైడ్రేషన్ గురయ్యారని వేద పాఠశాల సిబ్బంది చెప్పారని, దానికి అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పి ఆసుపత్రి వైద్యులు తెలిపే పరిస్థితి కనబడింది. అయితే గత ఏడాది జూలైలో కూడా విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో అప్పటి దేవస్థాన ఆసుపత్రి వైద్యుడితో డయేరియా అని సాగు చెప్పి విషయాన్ని దాచిపెట్టిన పరిస్థితి కనబడింది. అయితే అక్కడున్న స్థానిక పాత్రికేయులు నిలదీయడంతో విచారణ చేయగా విద్యార్థులు ఉన్న ప్రాంగణంలో గడ్డి మందు స్ప్రే చేయడం వల్లే జరిగిందని తెలపడంతో సిబ్బందిపై తాత్కాలిక చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనబడింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అప్పటి అధికారులు తెలిపిన పరిస్థితి కనబడింది. అయితే ఆ సంఘటన జరిగిన ఏడాది లోపే జూలై నెలలో మళ్ళీ అదే వేద పాఠశాలలో విద్యార్థులు అస్వస్థ గురవడం గమనార్హంగా మారింది. అయితే వేద విద్యార్థులు పోషకాహార వస్తువులను తరలించి వారికి నిలువ చేసిన ఆహార పదార్థాలు అందించడంతో తరచూ వారి ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోతుందని దేవాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థులకు ఇలాంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఆందోళన చేసే పరిస్థితి కనబడితే అయితే విద్యార్థుల పట్ల అలసత్వం వహించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే దీనిపై అంటే అన్నవరం దేవస్థానంలో రత్నగిరిపై ఇటువంటి ఎవరైతే వేద పండితుల విద్యార్థులు ఎవరుతున్నారో వారికి సరైన ఆహారం అందించే ఏదైతే నిలవ సరుకు అందించడంతోనే ఇటువంటి వారి డిహైడ్రేషన్ గురని చెప్పి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అక్కడ స్థానిక ఎమ్మెల్యేపై దీనిపై చర్యలు తీసుకోవాలి. పునరావృతం కాకుండా మా యొక్క పిల్లల్ని వారి యొక్క ఆరోగ్యం కాపాడాలని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే ఆందోళన పరిస్థితి చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.